చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీం. ఎక్కువ ట్రోఫీస్ వాళ్ళే గెలిచారు, ఎక్కువ మ్యాచ్లు ఫైనల్స్ వాళ్ళే ఆడారు, అలాగే ఎక్కువసార్లు ప్లే ఆఫ్స్కి వాళ్ళే రీచ్ అయ్యారు. అండ్ అలాగే సిఎస్కే తరఫున వాళ్ళకి ఒక 2 ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీస్ ఉన్నాయి. ఇంత హిస్టరీ ఉన్న సిఎస్కే టీం ఇప్పుడు చెత్తగా ఆడుతుంది. వరుసగా 3 సీజన్లు గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళ ఐపీఎల్ హిస్టరీలోనే ఎప్పుడు వరుసగా 3 సీజన్లు వాళ్ళు గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయిపోలేదు. సిఎస్కేలా డౌన్ఫాల్ అవడానికి ముఖ్య కారణం ధోని ఫ్యాన్స్ అంతా ధోని కెప్టెన్సీ లేకపోవడం, ధోని టీంలో లేకపోవడం అని చెప్పుకుంటున్నారు. అండ్ అలాగే ఇక రుతురాజ్ కెప్టెన్సీ కూడా ఒక కారణం అని చెప్పుకుంటున్నారు. అండ్ అలాగే రుతురాజ్ చాలా స్లోగా ఆడుతున్నాడు. రుతురాజ్ కెప్టెన్సీని తీసేసి సంజు శాంసన్కి కెప్టెన్సీ ఇవ్వాలని ధోని ఫ్యాన్స్ అలాగే సిఎస్కే ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ధోని కంటే కూడా సిఎస్కే ఎక్కువ మిస్ అవుతుంది సురేష్ రైనా అని అనిపిస్తుంది. ఎందుకంటే సురేష్ రైనా 11 సీజన్లు ఆడితే ఆ 11 సీజన్లు వాళ్ళు క్వాలిఫై అయ్యారు. ఇక సురేష్ రైనా లేని లాస్ట్ 6 సీజన్లు చూసుకుంటే వాళ్ళు ఒకసారి క్వాలిఫై అయ్యారు. సురేష్ రైనా ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉంది సిఎస్కే టీం మీద. 1 డౌన్లో సురేష్ రైనా సూపర్గా ఆడేవాడు. ఎటువంటి చేజింగ్నైనా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా టాప్ ఆర్డర్లో ఓపెనర్లుగా మురళీ విజయ్, డూప్లెసిస్ ఆడుతున్నప్పటి నుంచి తను సూపర్గా ఆడుతున్నాడు. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా తను సిఎస్కే టీంని గెలిపించేవాడు. అండ్ అలాగే బ్యాట్ తోటే కాదు బాల్తో కూడా తను సూపర్గా బౌలింగ్ వేసాడు. స్పిన్ బౌలింగ్ వేసి ధోనికి తను కావాల్సినప్పుడల్లా వికెట్లు తీసి పెట్టేవాడు. అలాంటి బ్యాట్స్మెన్ మాత్రానికి సిఎస్కేకి ఇంతవరకు దొరకలేదు. 6 సీజన్లు అయినా సరే ఇంతవరకు 1 డౌన్లో సురేష్ రైనాని రీప్లేస్ చేసి అంత స్టార్ బ్యాట్స్మెన్ అయితే వాళ్ళకి దొరకలేదు. అండ్ అలాగే ధోని ఫినిషింగ్ కూడా వాళ్ళు మిస్ అవుతున్నారు అనుకోవచ్చు. నిన్న కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ అదే చెప్పాడు, ధోని టీంలో ఉంటే బాగుండేది, ధోని ఫినిషింగ్ మాత్రానికి ఈ సీజన్లో మేము మిస్ అయ్యాము, ధోని ఉంటే మాత్రానికి లాస్ట్ ఓవర్స్లో ఖచ్చితంగా ఒక మంచి రన్స్ కొట్టేవాడు, ఆ రన్స్ని మేము ఈ సీజన్లో ఫినిషింగ్లో మిస్ అయ్యామని చెప్పాడు. అండ్ అలాగే బ్యాటింగ్తో పాటు సిఎస్కేకి బౌలింగ్ కూడా చాలా మైనస్ అవుతుంది. అసలు సిఎస్కేకి ఒక ఇండియన్ స్టార్ బౌలర్ కూడా లేడు. అంత వరస్ట్ బౌలింగ్ లైనప్ వాళ్ళది. ఖలీల్ అహ్మద్ వాళ్ళ టాప్ బౌలర్ అంటే వాళ్ళ బౌలింగ్ ఎంత వీక్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఉన్న బౌలర్స్ కూడా వాళ్ళ ఇంజూరీ వల్ల మిస్ అయ్యారు. ఇక ఈ సీజన్లో వాళ్ళకి ఎక్కువ వికెట్లు తీసిన కంబోజీ ఎక్కువ వికెట్లు తీయడంతో పాటు ఎక్కువ రన్స్ కూడా తను ఇచ్చాడు. ఈ సీజన్లో ఇప్పటికే 500+ రన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ఈ సీజన్ చూసుకుంటే సిఎస్కేకి ఇంజూరీస్ బాగా ఇబ్బంది పెట్టాయి. ఆయుష్ మాత్రే నుంచి స్టార్ బ్యాట్స్మెన్లు, స్టార్ బౌలర్లు అందరూ ఈ సీజన్ మిస్ అయ్యారు ఇంజూరీస్ వల్ల. కానీ నెక్స్ట్ సీజన్ మాత్రానికి వాళ్ళకి కొంచెం బెటర్ టీం ఉండొచ్చు. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, దాంతోపాటు ఆయుష్ మాత్రే వస్తాడు, ఉర్విల్ పటేల్ ఉంటాడు, బ్రావిస్ అండ్ దూబే అందరూ టాప్ ఆర్డర్ సూపర్గా ఉంటుంది. బౌలింగ్ వాళ్ళు సెట్ చేసుకోవాలి. వాళ్ళ బౌలింగ్ మాత్రానికి సెట్ అయితే నెక్స్ట్ సీజన్ ఖచ్చితంగా వాళ్ళు క్వాలిఫై అవుతారు. అండ్ అలాగే కప్పు కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ముఖ్యంగా ఈ సీజన్లో వాళ్ళు మిస్ అయింది మాత్రానికి ధోని ఫ్యాన్స్ ధోనిని ఫస్ట్ రేపు ఐపీఎల్ మ్యాచ్ అనగానే వాళ్ళు సిఎస్కే వాళ్ళు అనౌన్స్ చేశారు ధోనికి ఇంజూర్ అయిందని. స్టార్టింగ్లో ఒక 6 మ్యాచెస్ ధోని ఆడాడు అని పోస్ట్ చేశారు. కానీ 6 మ్యాచెస్ కాదు, ఒక్క మ్యాచ్ కూడా తను ఆడలేదు. ప్రతి మ్యాచ్ ప్రాక్టీస్ వీడియోలు చూస్తూ ప్రతి మ్యాచ్ ధోని వస్తాడు, ధోని ఆడతాడు అని ఎదురు చూసిన ధోని ఫ్యాన్స్ అందరికీ ఈ సీజన్ మాత్రానికి బ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఒక్క మ్యాచ్ కూడా తను ఆడలేడు. ముఖ్యంగా ధోని ఫ్యాన్స్ సిఎస్కే మ్యాచ్లు చూసేది లేదంటే ఐపీఎల్ చూసేది ధోని కోసమే. ఎందుకంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వాళ్ళు అటు ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడుతున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని చాలా మ్యాచ్లు చూసుకోవచ్చు. కానీ ధోని ఫ్యాన్స్ మాత్రానికి ఓన్లీ ఐపీఎల్లోనే ధోనిని చూసుకుంటున్నారు. అది కూడా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. అలాంటి వాళ్ళ హీరోని ధోనిని ఈ సీజన్లో వాళ్ళు మిస్ అయ్యారు. క్లారిటీ అయితే లేదు నెక్స్ట్ సీజన్ తను ఆడతాడా లేదా అని. ఎందుకంటే ఇప్పటికే తను అటు మొన్నటి వరకు లెగ్ ఇంజూరీస్తో, ఇప్పుడు థంబ్ ఇంజూరీస్తో తను ఇబ్బంది పడుతున్నాడు. మరి నెక్స్ట్ సీజన్కి తను ఆ ఏజ్లో తను మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తాడా లేదా చూడాలి. ఒకవేళ ధోని కనుక నెక్స్ట్ సీజన్ ఆడితే ధోని ఫ్యాన్స్కి ఫుల్ హ్యాపీ న్యూస్. దాంతోపాటు టీముకి కూడా చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ధోని టీంలో ఉంటే కొన్నంత బలం, తను బ్యాటింగ్ దిగినా దిగకపోయినా, వికెట్ల వెనకాల ఉన్నా లేకపోయినా తను మాత్రానికి తన సూచనలు, తన టిప్స్ ఆ టీంకి చాలా ఇంపార్టెంటు. సో నెక్స్ట్ సీజన్ టీంలో ఎలాంటి మార్పులు చేస్తారు, దాంతోపాటు బౌలింగ్ని వాళ్ళు ఎలా స్ట్రాంగ్ చేసుకుంటారు, అండ్ దాంతోపాటు ధోని ఆడతాడా లేదా, అండ్ అలాగే ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ని టీంలో ఉంచుతారా లేదా, అండ్ అలాగే దాంతోపాటు రుతురాజ్ని టీంలో ఉన్నా ఆ కెప్టెన్సీ తనకు ఉంటుందా లేదా సంజు శాంసన్కి ఇస్తారా, ఇలా చాలా మైనస్ పాయింట్లు అండ్ అలాగే చాలా క్వశ్చన్స్కి సిఎస్కే టీమ్కి, సిఎస్కే ఫ్యాన్స్కి ఉన్నాయి. చూద్దాం మరి నెక్స్ట్ సీజన్ వాళ్ళు తిరిగి చాలా స్ట్రాంగ్గా వస్తారా లేదా.